యెషయా గ్రంథం 30వ అధ్యాయము 21వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 30 వర్స్ 21. 21వ వచనం. మీరు కుడి తట్టైను ఎడమ తట్టైను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని మీ వెనుక నుండి ఒక శబ్దము చెవులకు వినబడును. కాబట్టి మరి చివరి మాటను ధ్యానించుకుంటున్నాం. చివరి మాట ఏంటిదంటే ఇదే త్రోవ దీనిలో నడువుడి. కాబట్టి ఇదే త్రోవ దీనిలో నడువుడి అనేటువంటి మాట వెనుక నుంచి వినబడింది. ఒక శబ్దము మీ చెవులకు వినబడును. అయితే మరి యొక్క సాయంకాల సమయము బైబిల్ స్టడీ నిమిత్తము ఇదే త్రోవ దీనిలో నడువుడి అంటే దేవుని నడిపింపు గురించి మరి మనము ధ్యానించుకోబోచున్నాం. దేవుడు మనల్ని ఎలా నడిపిస్తాడు అనేటువంటి విషయాన్ని మనము ధ్యానించబోచున్నాం. కాబట్టి ప్రభు మనల్ని ఎలా నడిపిస్తాడు? మొదటి విషయం చూస్తే ప్రభు చేత నడిపింపబడేవారు మరి వాళ్ళ జీవితంలో రక్షణ మారుమనసు అనుభవంలోకి రావాలా. ఎప్పుడైతే వాళ్ళు రక్షణ మారుమనసు అనుభవంలోకి వచ్చినారో వాళ్ళని ప్రభు ఎక్కడికి నడిపిస్తాడు? చూడండి, మరి రక్షణ మారుమనసు అంటే తెలియని వాళ్ళు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లోకరక్షకుడు, మరి లోకానికి పాపులను క్షమించడానికి వచ్చినాడు. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ ఘోర కలువరి శిలువలో 2025 సంవత్సరాల క్రితము తన రక్తాన్ని కార్చినాడు, తన ప్రాణం పెట్టినాడు. కార్చిన రక్తం ద్వారా మన పాపములు కడిగి పవిత్రపరచబడినాయి. కాబట్టి విశ్వాసులకు మరి నిజమైనటువంటి రక్షణ ఉంది, రక్షణ ఆనందం ఉంది. కాబట్టి ఎవరైతే ఆ రక్షణ ఆనందము కలిగి ఉన్నారో వారు దేవుని ద్వారా నడిపించబడతారు. మరి రక్షింపబడినటువంటి మానవుణ్ణి దేవుడు ఎక్కడికి నడిపిస్తున్నాడు? ఎక్కడికి నడిపించుచున్నాడు? ఎక్కడికి నడిపిస్తాడు? కీర్తనలు 23వ కీర్తన 2వ వచనం. 23వ కీర్తన 2వ వచనం. 23వ కీర్తన 2వ వచనం. పచ్చిగల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు. కాబట్టి మొదటిది, ప్రభు శాంతికరమైనటువంటి జలముల యొద్దకు నన్ను నడిపించున్నాడు. కాబట్టి శాంతికరమైనటువంటి జలములు దేన్ని సూచిస్తున్నాయి? దేని గురించి మాట్లాడుతున్నాయంటే అలజడి లేనటువంటి జీవితం గురించి, విశ్రాంతి గురించి, నెమ్మది గురించి మరి ఈ యొక్క శాంతికరమైనటువంటి జలములు మాట్లాడుచున్నాయి. కాబట్టి యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. కాబట్టి ప్రభు మన కాపరిగా ఉన్నాడు. మనము ఆయన మేపు గొర్రెలముగా ఉన్నాం. కాబట్టి ప్రభు మన కాపరి, మనము ఆయన మేపు గొర్రెలం. కాబట్టి గొర్రెలమైనటువంటి మనము మరి వడిగా పారేటువంటి నదుల నుండి నీరు తాగలేము. కాబట్టి గొర్రెలు మరి ఎలాంటి నీళ్ళు తాగుతాయంటే శాంతికరమైనటువంటి జలముల దగ్గర నీళ్ళు తాగుతాయి. కాబట్టి ఈ గొర్రెలు మరి ఎక్కడ నీళ్ళు తాగుతాయంటే శాంతికరమైనటువంటి జలముల దగ్గర నీళ్ళు తాగుతాయి. అంటే నెమ్మది కలిగినటువంటి స్థలాల్లో నీళ్ళు తాగుతాయి. అలాంటి ప్రదేశంలోకి దేవుడు మనల్ని నడిపిస్తాడు. కాబట్టి ప్రభు మనల్ని శాంతికరమైనటువంటి జలముల యొద్దకు నడిపించును. ఈ శాంతికరమైనటువంటి జలములంటే అలజడి లేనటువంటి జీవితం, నెమ్మది కలిగినటువంటి జీవితం. కాబట్టి ప్రభు అన్నాడు యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో, మరి నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. చదవండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను.
కాబట్టి ప్రభువు తన శాంతిని మనకు అనుగ్రహిస్తున్నాడు. శాంతికరమైనటువంటి జలముల యొద్ద నడిపించబట్ట అంటే ఆయన శాంతి మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలా, ప్రభువే మనల్ని నడిపిస్తాడు. ఎక్కడికైనా ప్రభువే మనల్ని నడిపిస్తాడు. కాబట్టి మన జీవితంలో అలజడి కలిగినటువంటి స్థితిలో, అలజడి కలిగినటువంటి ప్రాంతంలో మనం నివసించలేము. కాబట్టి గొర్రెలు సింహాల దగ్గర నివసించలేము. గొర్రెలు తోడేలు ఉన్నటువంటి ప్రదేశంలో నివసించలేవు. కాబట్టి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా, రక్షణలో మరి నీ పాత జీవితం అంతా కూడా గతించిపోయింది. మరి నీ యొక్క పాపాలు గతించిపోయినాయి. నీ క్రూరత్వము, నీ చెడుతనము అంతా కూడా పోయింది. కాబట్టి నేను పవిత్రంగా ప్రభు చేస్తున్నాడు. మరి నిష్కలంకంగా ప్రభు చేస్తున్నాడు. నిష్కలంకమైనటువంటి నీవు మరి తోడేళ్ల మధ్య నివసించలేవు. కాబట్టి ప్రభు అంటున్నాడు, శాంతికరమైనటువంటి జలముల యొద్ద నిన్ను నడిపిస్తాను. మరి అదిగా ప్రవహించే ప్రవాహంలో అలజడి ఉండే దగ్గర నువ్వు నీళ్లు తాగలేవు. మరి నీకు ఏ నీళ్ళు అవసరమో, రక్షింపబడిన తర్వాత నెమ్మది కలిగినటువంటి జీవితం, నెమ్మది కలిగినటువంటి జలాలు, నెమ్మది కలిగినటువంటి ప్రవాహం అది అవసరం. కాబట్టి ప్రభువు నేను శాంతికరమైనటువంటి జలముల దగ్గరికి నేను నడిపించాలని కోరుకుంటున్నాడు. కాబట్టి శాంతికరమైనటువంటి జలముల యొద్దకు నేను నడిపించున్నాను. కాబట్టి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు. దేని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. కాబట్టి దేని విషయం మనం ఏం చేద్దంట, చింతపడకూడదు. కాబట్టి సమస్తము జ్ఞానం మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. కాబట్టి దేవుని సమాధానము మీ హృదయానికి మీ తలంపులకు ఏమై ఉంటుందంట, కావలి ఉంటుంది. కాబట్టి దేవుని సమాధానంతో మనం నడిపించబడాలి. కాబట్టి దేవుడు మనల్ని నడిపిస్తాడు, మనము ఆయనతో కూడా నడవాల. కాపరి మరి ముందుగా వెళ్తాడు, గొర్రె కాపరిని వెంబడించుకుంటూ వెళ్తాడు. కాబట్టి ప్రభు నడిపిస్తాడు, సరి అయిన ప్రదేశాన్ని నడిపిస్తాడు. మనం ప్రభువుతో నడిస్తే మరి ఆయన శాంతికరమైనటువంటి జలముల యొద్దకు నడిపించబడతాం. ఎప్పుడైతే సొంత నిర్ణయాలు ఒకవేళ మన జీవితంలో తీసుకుంటే, దేంట్లోనైనా, చదువులోనైనా, ఉద్యోగం విషయంలోనైనా, వివాహం విషయంలోనైనా, మరి ఏ విషయంలో అయినా సొంత నిర్ణయాలు తీసుకొని ప్రభువు నడిపించే నడిపింపునకు దూరంగా అయిపోతే మరి ఏమంట, అలజడి అనేది జీవితంలోకి వస్తుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలా, మనం కాపరిని వెంబడించాలా, కాపరితో కలిసి నడవాల. ఇది మొదటిది. కాబట్టి ప్రభువును వెంబడిస్తే ప్రభు మనల్ని ఎక్కడికి నడుపుతాడంట, శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తాడు. ఇది మనశ్శాంతికి సాదృశ్యంగా ఉంది. ఆధ్యాత్మికమైనటువంటి శాంతికి అది చిహ్నంగా ఉంది. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనం. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 26. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనం. 26వ అధ్యాయం 3వ వచనం. ఎవని మనస్సు నీ మీద ఆనుకున్నో వాని నీవు పూర్ణ శాంతి గల వానిగా కాపాడుదు. ఎలైనగా అతడు నీ అందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. కాబట్టి స్థిరమైనటువంటి మనస్సు ఉండాలా. దేవునిలోకి వచ్చిన తర్వాత ఏ మనస్సు ఉండాలా? స్థిరమైనటువంటి మనస్సు ఉండాలి. దేవుని మీద ఆధారపడేటువంటి మనస్సు ఉండాలి. ఎవని మనస్సు అయితే నీ మీద ఆనుకును అంటాడు. కాబట్టి మన మనస్సు ఎవరి మీద ఆనుకోవాలంట? దేవుని మీద ఆనుకోవాలా. ఇంకా దేవుడే మనకు సహాయం, దేవుడే మన నడిపింపు అని ప్రభు మీద ఆధారపడాలా. ఆధారపడితే
మనల్ని పూర్ణ శాంతి గల వానిగా చేస్తాడు. కాబట్టి నిజంగా ఎంత గొప్ప ధన్యత! మరి శాంతికరమైనటువంటి జలముల దగ్గర నడిపించబడే మనకు ఎంత గొప్ప భాగ్యము! సమాధానంతో కూడుకున్నటువంటి జీవితంలో ఎంత గొప్ప శ్రేష్టత! పూర్ణ శాంతి గల వానిగా చేస్తానన్నాడు. అంటే ఆ పూర్ణ శాంతి నిత్యరాజ్యము, పరలోక రాజ్యం. కాబట్టి శాంతికరమైనటువంటి జలములు మరి అది పరలోకాన్ని జ్ఞాపకం చేస్తుంది. నిత్యరాజ్యంలో ఎల్లప్పుడూ ఉంటాం, ప్రభువుతో ఉంటాం. కాబట్టి ప్రభు చేత నడిపించబడేవారు శాంతికరమైనటువంటి జలముల దగ్గరికి నడిపించబడతారు. ప్రభు శాంతికరమైనటువంటి జలముల దగ్గరికి నడిపించును. రెండవ విషయాన్ని చూడండి, కీర్తనకారుడు 23వ కీర్తన 3వ వచనం. 23వ కీర్తన 3వ వచనం. 23వ కీర్తన 3వ వచనం. నా ప్రాణమునకు ఆయన సేదదీర్చున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించున్నాడు. కాబట్టి రెండవ నడిపింపు దేవుడు ఎక్కడికి నడిపిస్తున్నాడంట? నీతి మార్గంలో ఆయన నడిపిస్తున్నాడు. కాబట్టి నీతికి అనుకూలమైనటువంటి మార్గములు, న్యాయంతో కూడినటువంటి మార్గంలో ప్రభు మనల్ని నడిపిస్తున్నాడు. కాబట్టి నిజాయితీతో కూడినటువంటి మార్గంలో ప్రభు మనల్ని నడిపిస్తున్నాడు. కాబట్టి ఎవరు నీతిమంతులు? ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వారు నీతిమంతులు. ఈ నీతిమంతులు ప్రభు అయిన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచినటువంటి నీతిమంతులను ప్రభు ఎక్కడికి నడిపిస్తున్నాడంట? నీతి మార్గంలోకి నడిపిస్తున్నాడు. కాబట్టి సామెతల గ్రంథం 10వ అధ్యాయము 9వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 9వ వచనం. సామెతలు 10:9. 10వ అధ్యాయము 9వ వచనం. యథార్థంగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించు. కాబట్టి నిజంగా నీతి మార్గంలో నడిపించబడిన తర్వాత మరి యథార్థంగా ప్రవర్తించేటువంటి జీవితం. వాళ్ళు ఎలా ఉంటారంట? నిర్భయంగా, ధైర్యంతో ఉంటారు. కాబట్టి ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకోండి, పాపం ఉంటే భయం ఉంటుంది, నీతి ఉంటే నిర్భయంగా ఉంటారు. కొంతమంది అవమానాలు పెట్టచ్చు, బాధలు పెట్టచ్చు, కానీ నీలో నీతి ఉంటే, నువ్వు యథార్థంగా ఉంటే నీవు మరి నిర్భయంగా ఉంటావు, భయం లేకుండా ఉంటావు. కీర్తనలు 15వ కీర్తన 1-2 వచనాలు. 15వ కీర్తన 1-2 వచనాలు. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. కాబట్టి దేవుని గుడారంలో ఎవరు నివసించగలుగుతారంటే నీతి కలిగిన వారు, యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగిన వారు దేవుని గుడారంలో నివసిస్తారు. కాబట్టి నిజంగా దేవుని గుడారంలో ఎవరికి ఎక్కువ ఆసక్తి ఉంటుందంటే మరి నీతిగా, యథార్థంగా, భయభక్తులు కలిగి ఉంటారో వారికి దేవుని గుడారంలో నివసించాలా, దేవుని గుడారంకు వెళ్ళాలా, దేవుని సన్నిధానంలో కనబడాలా అనేటువంటిది ఉంటుంది. కాబట్టి నేను రక్షింపబడిన కొత్తలో ప్రతిదినం మందిరానికి వెళ్ళేవాడిని. నాకు ఒకవేళ మందిరంలో నేను వెళ్ళకపోతే, మరి ఆయన సన్నిధి అనుభవించలేకపోతే మరి నాకు ఎంతో కలవరంగా ఉండేది. కాబట్టి ప్రతిదినము మరి ఉదయం లేచి ప్రార్థన చేసుకునేవాడిని, మరి కాలేజీ వెళ్ళేవాడిని. కాలేజీ వెళ్ళొచ్చిన తర్వాత మందిరానికి వెళ్ళి మందిరంలో మరి కొంతసేపు ప్రార్థన చేసుకునేవాడిని. మందిరంలో ఏదైనా క్లీనింగ్ పనులు ఏమన్నా ఉంటే మరి ఆ క్లీనింగ్ పని చేసుకునేవాడిని. కాబట్టి ప్రభు సన్నిధిని మరి నీతిమంతుడు అనుభవించేవాడుగా ఉంటాడు. కాబట్టి నిజంగా మరి ప్రభు మనల్ని నీతి మార్గంలో నడిపిస్తాడు. కాబట్టి ఎవరైతే ప్రభు సన్నిధానంను మరి నీతిమంతులుగా నీతి మార్గంలో నడిపించబడేవారు వాళ్ళు ఎక్కడ ఉంటారంట? దేవుని గుడారంలో అతిథిగా వాళ్ళు ఉంటారు. యోబు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనంలో
యోబు గ్రంథం మొదటి అధ్యాయము మొదటి వచనం. యోబు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం. ఊజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడనెను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినవాడు. కాబట్టి యోబు గారు మరి న్యాయవంతుడు, యథార్థవంతుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు. కాబట్టి నీతి మార్గంలో నడిచేవారు మరి చెడుతనాన్ని మరి విసర్జిస్తారు. వాళ్ళు ఎలా ఉంటారు? లూకాసు వార్త 16వ అధ్యాయము 10వ వచనం. లూక్ గాస్పల్ చాప్టర్ 16 వర్స్ 10. లూకాసు వార్త 16వ అధ్యాయము 10వ వచనం. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండును. కాబట్టి మిక్కిలి కొంచెంలో ఎట్లా ఉంటాడంట? నమ్మకంగా ఉంటాడు. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండాలి, ఎక్కువలో కూడా ఖచ్చితంగా నమ్మకంగా ఉంటాం. కాబట్టి ఈ నీతి యథార్థత దేని జ్ఞాపకం చేస్తుందంటే చెడుతనాన్ని అసహించుకుంటా జ్ఞాపకం చేస్తుంది. నీతి మార్గంలో పడేవారు ధైర్యంగా ఉంటారు. నీతి మార్గంలో నడిపించబడేవారు దేవుని సన్నిధానాన్ని, దేవుని మందిరాన్ని మరి వాళ్ళు పొందుకుంటారు. దేవుని మందిరంలో అతిథిగా ఉంటారు. ఎల్లప్పుడూ దేవుని మందిరంలో ఉంటారు. వాళ్ళు మరి యథార్థంగా ఉంటారు, చెడుతనాన్ని అసహించుకుంటారు. వారు ప్రతి చిన్న దాంట్లో నమ్మకంగా ఉంటారు. కాబట్టి చిన్న అబద్ధం కూడా ఆడరు. కాబట్టి అబద్ధం ఆడడానికి కూడా భయపడతారు. అది నీతి మార్గం. కాబట్టి మొదటిది ప్రభువు మనల్ని నడిపిస్తున్నాడు. ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని ప్రభు నడిపిస్తున్నాడు. మొదటిగా రక్షింపబడిన మానవుణ్ణి ఎక్కడికి నడిపిస్తున్నాడు? శాంతికరమైనటువంటి జలముల యొద్దకు నడిపిస్తున్నాడు. అలజడి లేనటువంటి జీవితం, నెమ్మది కలిగినటువంటి జీవితం, సమాధానంతో కూడుకున్నటువంటి జీవితం. ప్రభు మరి మనసు స్థిరంగా ఉంచి మరి ప్రభు మనల్ని కాపరి గొర్రెపిల్లను నడిపించినట్టు మనల్ని శాంతికరమైనటువంటి జలముల దగ్గర నడిపించి మరి నెమ్మది గల స్థలంలో చేయబడే దేవుడు. రెండవది నీతి మార్గంలో నడిపిస్తున్నాడు. నీతి మార్గం దేని జ్ఞాపకం చేస్తుంది? అది మరి దేవుని గుడారంను, యథార్థత గురించి జ్ఞాపకం చేస్తుంది. చెడుతనం అసహించుకుంటా జ్ఞాపకం చేస్తుంది. చిన్న దానిలో నమ్మకంగా ఉండట జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మూడవ విషయాన్ని చూడండి. కీర్తనలు 25వ కీర్తన 5వ వచనం. కీర్తనలు 25వ కీర్తన 25 5వ వచనం. కీర్తనలు 25 5వ వచనం. నన్ను సత్యం అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము, నీవే నా రక్షణకర్తవైన దేవుడవు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు? నన్ను నీ సత్యము అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము. కాబట్టి మూడవది, ప్రభువు మనల్ని సత్య మార్గంలోకి నడిపిస్తాడు. మూడవది సత్య మార్గం. మొదటి శాంతికరమైనటువంటి జలములతో కూడినటువంటి మార్గం. రెండవది నీతి మార్గం. మూడవది సత్య మార్గం. ప్రభు మనల్ని సత్య మార్గంలోకి నడిపిస్తాడు. కాబట్టి రాయబడి ఉంది జాన్ గాస్పల్ చాప్టర్ 17. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం. జాన్ గాస్పల్ 17. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. కాబట్టి సత్యమందు ప్రతిష్ఠ చేయబట్ట అంటే ప్రభు వాక్యమే సత్యము. కాబట్టి చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం. జాన్ గాస్పల్ చాప్టర్ 8 వర్స్ 31. 8వ అధ్యాయము 31వ వచనం. 8:31వ వచనం. కాబట్టి యేసు తాను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే
నిజముగా నాకు శిష్యులయండి సత్యమును గ్రహించుదురు. కాబట్టి సత్యం అంటే దేవుని వాక్యమే సత్యం. రెండవది దేవుని వాక్యం ముందు నిలిచి ఉండాలా. నిల్చున్నప్పుడు మనము దేవునికి శిష్యులమవుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4 అధ్యాయము 25 వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4 అధ్యాయము 25 వచనం. మనం ఒకరికొకరము అవయములమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాట మాని ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. కాబట్టి తన పొరుగువానితో ఏం మాట్లాడాలంట? సత్యమే మాట్లాడాలి, సత్యమే చెప్పాలి, అసత్యం చెప్పకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా కానీ అబద్ధాలు కానీ అసత్యం కానీ మన జీవితంలోకి రాకూడదు. కాబట్టి తన పొరుగువానితో ఏం చెప్పాలంట? సత్యము చెప్పాల. జకరియా గ్రంథం 8 అధ్యాయము 16 వచనము. జకరియా గ్రంథం 8 అధ్యాయము 16 వచనం. జకరియా గ్రంథం 8 అధ్యాయము 16 వచనము. మీరు చేయవలసిన కార్యం లేవనగా ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలను. సత్యమును బట్టి సమాధానకరమైనటువంటి న్యాయం బట్టి మీ గుమ్మంలో తీర్పు తీర్చవలెను. కాబట్టి పొరుగువానితో ఏం మాట్లాడాలంట? సత్యమే మాట్లాడాలి. కొన్నిసార్లు సత్యం మాట్లాడితే హింసలు వస్తాయి, మరి కష్టాలు వస్తాయి. కానీ ప్రభు చెప్తున్నాడు, మరి నిన్ను సత్య మార్గంలోకి నడిపించాను కాబట్టి నువ్వు సత్యమే మాట్లాడాలి, సత్యమే చెప్పాల. కీర్తనకారుడు 32వ కీర్తన 8 వచనం. కీర్తనలు 32వ కీర్తన 8 వచనం. 32:8 నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గం నీకు బోధించేదను, నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదను. కాబట్టి ప్రభు మరి మన మీద దృష్టి ఉంచి ఆలోచన చెప్తాడు. మరి కాబట్టి ప్రభు మీద ఆధారపడినప్పుడు మనం సత్యమే పలికే వారంగా ఉంటాం, అసత్యము మనలోకి రాదు. కాబట్టి ఇప్పుడు ఇది మూడవది, సత్య మార్గంలోకి ప్రభు నడిపించినాడు. మొదటి విషయం చూస్తే ప్రభు శాంతికరమైనటువంటి జలముల యొద్దకు నడిపించున్నాడు. ఈ శాంతికరమైనటువంటి జలము మరి నెమ్మది కలిగినటువంటి జీవితం, సమాధానంతో కూడినటువంటి జీవితం. మరి గొర్రెను చూస్తే కాపరిని వెంబడించేటువంటి జీవితాన్ని గుర్తు చేస్తున్నారు. ఎల్లప్పుడూ సమాధానం కలిగినటువంటి చోట నివసించి అక్కడే మాత్రమే ఆహారం తీసుకునే వారుగా ఉన్నారు. రెండవ విషయం చూస్తే నీతి మార్గంలో నడిపించబట్ట. నీతి మార్గంలో నిజాయితీ, న్యాయం ఉంది. యోబు యథార్థవంతుడు, నిజం బల్కాల. మరి తర్వాత దేవుని గుడారంలో నివసిస్తాడు, నమ్మకంగా ఉంటాడు, చిన్న దాంట్లో నమ్మకంగా ఉంటాడు. మూడవది సత్య మార్గం. ప్రభు మనల్ని సత్య మార్గంలోకి నడిపించినాడు. సత్యం అంటే ఆయన వాక్యమే సత్యము. కాబట్టి ప్రభు మార్గం చూపెడతాడు. అబద్ధం ఆడకూడదు, మరి పొరుగువానితో సత్యమే మాట్లాడాలా, తర్వాత సత్యం చెప్పాలా. ఇది ప్రభు మరి మూడవ మార్గంలో మనకు బోధిస్తున్నాడు. అంటే మనకు ఉన్నటువంటి మార్గము, ప్రభు మనల్ని నడిపించే మార్గాలు ఇవి. శాంతికరమైనటువంటి జలముల యొద్దకు నడిపిస్తున్నాడు, మరి నీతి మార్గంలో నడిపిస్తున్నాడు, సత్య మార్గంలో ఆయన నడిపిస్తున్నాడు. కాబట్టి కాపుని మనం వెంబడించినప్పుడు ఖచ్చితంగా ప్రభు ఈ మార్గంలో గుండా మనల్ని తీసుకొని పోయి జీవోత్సాహమైనటువంటి జీవితాన్ని ప్రభు ప్రసాదిస్తాడు. నాలుగో విషయం చూస్తే రోమిలకు రాసిన పత్రిక 8 అధ్యాయము 14 రోమిలకు రాసిన పత్రిక 8 అధ్యాయము 14 రోమా 8:14. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారుల యందురు. కాబట్టి ఇప్పుడు రోమా 8:14 మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే, మరి దేవుని ఆత్మచేత నడిపించబడేవారు. నిజంగా దేవుని ఆత్మచేత
ఎవరు నడిపించబడతారంటే దేవుని కుమారులే నడిపించబడతారు. కాబట్టి దేవుని ఆత్మ చేత ఎవరైతే నడిపించబడతారో వాళ్ళందరూ కూడా దేవుని కుమారులుగా ఉంటారు. కాబట్టి కుమారునికి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. దేవుని ఆత్మ ద్వారా నడిపించబడే వారికి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. జాన్ గాస్పెల్ చాప్టర్ 16:13. 16:13. యోహాను 16:13. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటిని విన్నో వాటిని బోధించి సంభవో సంగతులను మీకు తెలియజేయను. కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఆయన ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ ఎవరంట? దేవుని కుమారులు అవుతారు. కాబట్టి దేవుని కుమారులు ఎలా ఉన్నారంట? సత్యస్వరూపి అయిన ఆత్మ ద్వారా నడిపించబడేవారు సర్వసత్యంలోకి నడిపించబడతారు. కాబట్టి ఆ సర్వసత్యమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటిని విన్నో వాటిని బోధించి సంభవో సంగతులను ఆయన తెలియజేస్తాడు. కాబట్టి ఆత్మ ద్వారా నడిపించబడే వారికి సంభవించు సంగతులు ఏం జరుగుతుందో అవి ప్రభువు వారికి బయలుపరుస్తాడు. ఇది జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి 4వ విషయంలో దేవుని ఆత్మ ద్వారా నడిపించబడేవారు దేవుని కుమారులు అవుతారు. కాబట్టి కుమారునికి తండ్రి ఏది కూడా దాచిపెట్టాడు. కుమారునికి తండ్రి సమస్తం కూడా బయలుపరుస్తాడు. కాబట్టి దేవాతి దేవుడు తన కుమారునికి సమస్తాన్ని కూడా బయలుపరిచినాడు. అలాగే మనం కూడా దేవుని ఆత్మ చేత నడిపించబడితే ప్రభువు మరి మనకి ఏది దాచిపెట్టాడు. ఇప్పుడు బైబిల్లో చాలామంది ఉన్నారు దేవుని ఆత్మ చేత నడిపించబడిన వారు. మరి దానియేలు దేవుని ఆత్మ చేత నడిపించబడినాడు. ఒక చేయొచ్చింది మెనే టెకెల్ ఉపార్సిన్ అని రాసిపోయింది. మరి నువ్వు తాచులో మరి తూచబడినప్పుడు మరి నీ స్థితిని చూస్తే తక్కువ వాడిగా కనబడినావు అని రాయబడి ఉంది. కాబట్టి అది దేవునికే మరి ఆ యొక్క మర్మము దేవుడు దానియేలుకే బయలుపరిచినాడు. కాబట్టి ప్రభు ఆత్మ ద్వారా ఒకవేళ నడిపించబడితే గూఢమైన సంగతులు ప్రభు నీకు చెప్తాడు. ఎన్నో విషయాలు నీకు అవసరము. విశ్వాస జీవితంలో నీకు ఎన్నో విషయాలు అవసరము. జరగబోయే కార్యములు మరి నువ్వు తెలుసుకోవాలా. ఎన్నో విషయాలు నీకు అవసరం. నీ కుటుంబంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలా. కొన్నిసార్లు మరి కుటుంబంలో కూడా అలజడి కలిగినటువంటి పరిస్థితులు వస్తాయి. మనకు తెలియకుండానే మన పిల్లలు దారి తప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి కొన్నిసార్లు యవ్వన కాలంలో కుటుంబంలో రక్షణ మారుమనసు లేని వారు దారి తప్పిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఆత్మ ద్వారా నడిపించబడాల. ఆత్మ ద్వారా నడిపించబడితే మరి జరగబో సంగతులను ప్రభు నీకు తెలియజేస్తాడు. యోసేపుగా ఆనాడు మరి జరగబో సంగతులు ఆయన తెలియజేస్తున్నాడు. మరి అక్కడ మరి ఐగుప్తు రాజుకు మరి కల వచ్చింది, ఫరోకి కల వచ్చింది. మరి ఏంది కలభావము? 7 బలిసినటువంటివి 7 బలహీనమైన వాటిని తినేసిన. ఏంది కలభావం? మరి యోసేపు మరి ఐగుప్తులో చెరసాల్లో ఉన్నాడు కానీ ఆత్మ ద్వారా నడిపించబడుతున్నాడు. చెరసాల్లో ఉన్నాడు, ఆత్మ ద్వారా నడిపించబడుతున్నాడు. ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు. పోతిఫర్ భార్య మరి యోసేపును నిందకు అవమానాన్ని గురి చేసి పోతిఫర్ ద్వారా యోసేపును చెరసాల్లో వేయించింది. అంత బాధలో ఉన్న మరి యోసేపు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడినప్పుడు
ఆ దేశాన్ని కరువు నుంచి రక్షించగలిగిన వాడు ఎవరంటే యోసేపే. 7 సంవత్సరాలు మరి గొప్పనైనటువంటి పంట వచ్చింది. 7 సంవత్సరాలు మరి పంట రాలేదు. మరి యోసేపు ప్రభు దగ్గర ప్రార్థించి కలభావాన్ని తెలుసుకొని మరి అప్పుడు చెప్పినప్పుడు మరి 7 సంవత్సరాల ధాన్యము దాచిపెట్టబడింది. మరి ప్రపంచంలో అనేక మందికి ధాన్యం దొరికింది. అంతేకాదు సొంత ఇంటిలో యాకోబు కుటుంబం, సొంత అన్నలు కరువు ద్వారా మరణించాల్సినటువంటి పరిస్థితి. ఆ ఊరిలో మరి ధాన్యం అయిపోయింది, కరువులో ఉన్నారు. మరి ఐగుప్తులోకి వెళ్తే స్వయాన తమ్ముడే మరి ఆ ఇంటిని పోషించినాడు, ఆ ఇంటిని సంరక్షించినాడు. ఎలా సంరక్షించగలిగినాడు ఆ యొక్క ఐగుప్తు దేశాన్ని? ఎలా సంరక్షించగలిగినాడు ఆ ఇంటిని? దేవుని ఆత్మ చేత నడిపించబడట ద్వారా. కాబట్టి నువ్వు ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత నడిపించబడితే నీ కుటుంబాన్ని కాపాడుకుంటావు, నీ ఇంటిని కాపాడుకుంటావు, నీ సమాజాన్ని కాపాడుకుంటావు. కాబట్టి మూడవది, దేవుని ఆత్మ చేత నడిపించబడిన వారు దేవుని కుమారులయ్యేటువంటి భాగ్యం. కాబట్టి ప్రభు మనల్ని దేవుని ఆత్మ ద్వారా నడిపించేవాడుగా ఉన్నాడు. కాబట్టి మనము దేవునికి పిల్లలమైన, దేవునికి వారసులమైన. కాబట్టి దేవుని కుమారులకు దేవుడు ఏది దాచిపెట్టాడు, తండ్రి కుమారునికి ఏది దాచిపెట్టాడు, అన్నీ చెప్తాడు. అట్లానే మన తండ్రి మనకు సమస్తం కూడా బయలుపరచబడతాడు. కానీ షరత్ ఏంటిదంట? ప్రభు ఆత్మ చేత నడిపించబడాలి. ప్రభుకు లోబడితే ఆయన నడిపిస్తాడంతే. దేవుని ఆత్మ ద్వారా నడిపిస్తాడు. పరిశుద్ధ ఆత్మ శక్తితో నడిపించబడతావు. ఎప్పుడైతే పరిశుద్ధ ఆత్మ శక్తి ద్వారా నడిపించబడతావో మరి సమస్తము నీకు బయలుపరచబడతాడు. కాబట్టి ఇప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో, జాన్ గాస్పల్ చాప్టర్ 1:12, యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం, 1వ అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాడు. కాబట్టి తన నామమందు విశ్వాసముంచు వారికి ఏం అధికారం ఇచ్చినాడంట? దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చినాడు. కాబట్టి ఇది నాలుగవది దేవుని ఆత్మ ద్వారా నడిపించబడ్డ దేవుని కుమారులైతాం. దేవుడి సమస్తాన్ని కూడా మనకేం చేస్తాడు? బయలుపరుస్తాడు. 4 విషయాలు. మొదటి విషయము, శాంతికరమైనటువంటి జలముల యొద్ద నడిపించబడినాం. సమాధానము, నెమ్మది, శాంతి, అలజడి లేనటువంటి జీవితం ప్రభు ప్రసాదిస్తున్నాడు. రెండవది, నీతి మార్గంలో నడిపించబడుతున్నాం. నీతి మార్గం దేని జ్ఞాపకం చేస్తుంది? యథార్థత, న్యాయం, నిజాయితీ. మరి దేవుని గుడారంలో నివసిస్తారు వాళ్ళు. ప్రతి చిన్న వాటిలో నమ్మకంగా ఉంటారు, చెడుతనాన్ని అసహించుకుంటారు. మూడవది సత్య మార్గం. దేవుని వాక్యమే సత్యం. కాబట్టి సత్యముతో జీవించేటువంటి అనుభవం, సత్యమే చెప్పాలా, సత్యమే పలికేటువంటి అనుభవము. కాబట్టి ప్రభు సత్య మార్గంలో నడిపిస్తున్నాడు. నాలుగవది, దేవుని ఆత్మచేత నడిపించబడిన వారికి దేవుని కుమారులు అవుతున్నారు. మరి ప్రభు తన ఆత్మ ద్వారా నడిపించి సమస్తాన్ని మనకు బయలుపరుస్తున్నాడు. కాబట్టి నిజంగా ప్రభు మరి ఆయన కాపరి, ఆయన వెంబడించాల. ఆయన వెంబడిస్తే ఆయన ఆత్మ ద్వారా నువ్వు నడిపించబడతావు. ఆయన ఆత్మ ద్వారా నువ్వు ఖచ్చితంగా నడిపించబడితే నీకు ఆయన సమస్తాన్ని బయలుపరుస్తాడు. ఎన్నో గూఢమైనటువంటి సంగతులు ప్రభు నీకు చెప్తాడు. 5వ విషయాన్ని చూడండి. కీర్తనలు 143వ కీర్తన 10వ వచనం. కీర్తనలు 143వ కీర్తన 10వ వచనం. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందునను నడిపించునుగాక. ఇప్పుడు 5వది, సమభూమి గల ప్రదేశంలోకి నడిపిస్తున్నాడు.
కాబట్టి సమభూమి గల ప్రదేశంలోకి ప్రభు నడిపిస్తున్నాడు. ఈ సమభూమి గలటువంటి ప్రదేశము దేన్ని చూపెడుతుంది? భద్రత గురించి చెప్తున్నది. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనం. బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 24 వర్స్ 15. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనం. 24వ అధ్యాయము 15వ వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచినట్లా మీరెవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీల దేశంలో మీరు నివసించున్నారే వారి దేవతలను సేవించెదరో మీరు కోరుకోండి. మీరెవరిని కోరుకున్నాను, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించుదాం. కాబట్టి సమభూమి గల ప్రదేశంలో నడిపించబడేవారు ఎవరిని సేవిస్తారంట? యెహోవాను సేవిస్తారు. నేనును నా ఇంటి వారు ఎవరిని సేవిస్తున్నారంట? యెహోవాను సేవిస్తున్నారు. అక్కడ పరిస్థితులు ఏమైనా కానీ యెహోషువ చెప్తున్నాడు, నేనును నా ఇంటి వారు యెహోవాను సేవించెదము. కాబట్టి సమభూమి గలటువంటి ప్రదేశంలో ప్రభువు నడిపిస్తున్నాడు. ఈ సమభూమి గలటువంటి ప్రదేశము భద్రతకు సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఎవరైతే ప్రభువును సేవిస్తారో వారు భద్రతలో ఉంటారు. కాబట్టి దీనికి మన యొక్క వాక్య భాగానికి, వాక్యాంశానికి చాలా దగ్గరి సంబంధంగా ఉంది. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనం. ఇదే త్రోవ దీనిలో నడువుడి అని ఒక స్వరము వెనుక నుంచి వినబడిందంట. దీనిలో నడువుడి, సమభూమి గల ప్రదేశంలోకి నడువుడి. మరి అలగడ్డ సామెలన్న కుమారుడు తను బీటెక్లో జాయిన్ కావాల. అబ్బాయికి బీహార్లో సీట్ వచ్చింది. భయపడినారు. ప్రభా, బీహార్లో నా కుమారుని ఎట్లా చదివించాలని భయపడినారు. అప్పుడు వాగ్దానం వచ్చింది, ఇదే త్రోవ దీని అందు నడువుడి అని వారికి వాగ్దానం వచ్చింది. ఉదయకాలంలో బైబిల్ చదువుతుంటే వాగ్దానం వచ్చింది. ఆ కుమారుణ్ణి అక్కడ జాయిన్ చేస్తున్నారు. తన బీటెక్ అక్కడ కంప్లీట్ చేసుకున్నాడు. సేవ తీర్మానం చేసుకున్నాడు. బీహార్లో ఇప్పుడు వాళ్ళకి దాదాపుగా 10 బ్రాంచెస్ ఉన్నాయి. 10 సంఘాలు అక్కడ వాళ్ళు స్థాపించినారు. కాబట్టి భయపడిన అవసరం లేదు. ప్రభువు సమభూమి గల ప్రదేశంలోకి నడిపిస్తాడు. ఈ లోతు సొదొమని చూస్తున్నాడు. ఎట్లా కనబడిందంట? సొదొమ లోతుకి ఐగుప్తు వలె కనబడిందంట. పచ్చగా కనబడిందంట. అది సమభూమి అనుకున్నాడు లోతు. అక్కడ వెళ్ళిన తర్వాత గొప్ప నష్టం. మన కన్నులతో చూసేది కాదు సమభూమి. దేవుడు నడిపించే ప్రదేశము సమభూమి. మన కన్నులకు అందంగా కనబడేటి అన్ని సమభూమి కాదు. దేవుడు నడిపించేటివే సమభూమి. దేవుడు మన పక్షాన ఏదైతే నిర్ణయిస్తాడో, దేవుడు మన పక్షాన ఏదైతే సిద్ధపరుస్తాడో అదే సమభూమి గలటువంటి ప్రదేశం. కాబట్టి అక్కడ భద్రత ఉంది. లోతు వెళ్ళినాడు, భద్రత లేనటువంటి పరిస్థితి. భార్యను కోల్పోయినాడు, సంపాదించుకున్నంతా కూడా కోల్పోయినాడు, ఎంతో నష్టాన్ని అనుభవించినాడు. అబ్రహాము దేవుని మీద ఆధారపడినాడు. దేవాన్ని ఎటు నడిపిస్తే అటు నడుస్తానన్నాడు. ప్రభు నడిపించినాడు అబ్రహామును. ఇక్కడికి నడిపించినాడు, సమభూమి గల ప్రదేశంలోకి నడిపించినాడు. పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలోకి తీసుకొని వచ్చినాడు. చూస్తే ఎడారిగా కనబడుతుంది. ఇశ్రాయేల్ దేశం అంతా ఎడారిగా కనబడుతుంది. కానీ ప్రభు గొప్ప జ్ఞానాన్ని ఇచ్చినాడు. అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ ఎక్కడ కూడా లేదు. ఆ ఎడారిలో కూడా వాళ్ళు పంట పండిస్తారు. ప్రపంచం మొత్తంలో కూడా ఇశ్రాయేల్లో ఉన్నటువంటి పంట ఏ దేశం కూడా లేదు. అంత శ్రేష్టంగా ప్రభు వారిని ఆశీర్వదించినాడు. అంత టెక్నాలజీ ఎక్కడా లేదు.
ప్రభు నడిపించేటువంటి ప్రదేశంలో ఏముందంట? భద్రత ఉంది. డోంట్ చూజ్ యువర్ ఓన్ ప్లేసెస్. దేవుడు నిన్ను సమభూమి గల ప్రదేశంలోకి నడిపిస్తాడు. ప్రభు మీద ఆధారపడితే ప్రభు నిన్ను సమభూమి గల ప్రదేశంలోకి నడిపించి నీకు శాంతిని, ప్రశాంతతను, నీకు భద్రతను ఏర్పాటు చేస్తాడు. కాబట్టి 5వది సమభూమి గల ప్రదేశం. కాబట్టి ఎవరైనా చెప్పగలుగుతారా 5 విషయాలు? మైక్ ఆన్ చేసుకొని ఎవరైనా రాసిన వారు మరి ఎవరైనా చెప్తారా? 1 నిమిషం సమయం ఇస్తాము. ఎవరైనా చెప్తారు? త్వరగా చెప్పండి. 5 విషయాలు ఎవరైనా చెప్పగలుగుతారా? నేనే చెప్తాను 5 విషయాలు. మొదటి విషయము శాంతికరమైనటువంటి జలముల దగ్గర నడిపించుట. కాబట్టి అలజడి లేనటువంటి జీవితం, నెమ్మది కలిగినటువంటి జీవితం. తర్వాత సమాధానంతో కూడుకున్నటువంటి జీవితం. 2వది నీతి మార్గంలో నడిపించుట. కాబట్టి నిజాయితీ, న్యాయంతో కూడినటువంటి జీవితం, దేవుని గుడారంలో నివసించేటువంటి జీవితం, చిన్నదాంట్లో నమ్మకం కలిగినటువంటి జీవితం. 3వది సత్య మార్గము. ఆ సత్య మార్గము మరి సత్యముతో జీవించుట. మరి దేవుని వాక్యమే సత్యము, దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుట. కాబట్టి ఆ సత్య మార్గంలో ఉండే వాళ్ళు సత్యమే చెప్పాలి అనేటువంటి మాట. 4వది దేవుని ఆత్మచేత నడిపించబడినప్పుడు దేవుడు మనకు భద్రత, దేవుడు మనకు కుమారత్వాన్ని ఇస్తాడు. మరి దేవుడు మనకు సర్వసత్యంలోకి నడిపిస్తాడు. దేవుని పిల్లలమైతాం. దేవుడు మనకు ఏది కూడా దాచుకున్న సమస్తం కూడా బయలుపరుస్తాడు. 4వది సమభూమి గలటువంటి ప్రదేశం. కాబట్టి ప్రభువు మీద ఆధారపడితే సమభూమి గల ప్రదేశంలోకి నడిపిస్తాడు. భద్రత ఉంది. లోతు మరి సమభూమి గలటువంటి ప్రదేశంలోకి నడిపించబడలేదు. సొంతగా చూసుకున్నాడు, ఐగుప్తులా కనబడింది, దానిలోకి వెళ్ళిపోయినాడు, ఎంతో నష్టాన్ని తెచ్చుకున్నాడు. అబ్రహాము దేవుని కొరకు ఎదురు చూస్తున్నాడు, కనిపెట్టుకున్నాడు, పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి, ఇశ్రాయేల్లోకి మరి యెరూషలేంలోకి ప్రవేశించినాడు. తన కుమారులు యెరూషలేంలోకి ప్రవేశించినారు. తన సంతానం యెరూషలేంలోకి ప్రవేశించింది. గొప్ప సౌఖ్యం కలిగి ప్రభువుని సేవిస్తున్నారు. వాగ్దాంత దేశంలోకి వాళ్ళు ప్రవేశించినారు. ప్రభు వారిని సంరక్షిస్తూ వస్తున్నాడు. కాబట్టి 5వది సమభూమి కలిగినటువంటి ప్రదేశం దేని జ్ఞాపకం చేస్తుందంటే దేవుని భద్రత గురించి జ్ఞాపకం చేస్తుంది. 6వది, ఇంక 2 విషయాలు చూసుకొని ముగించుకుందాం. 6వది సామెతల గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం. సామెతలు 3:6. సామెతలు 3వ అధ్యాయము 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. కాబట్టి ప్రభు మన త్రోవలను సరళం చేస్తాడంట. కాబట్టి మరి వంకర త్రోవలు ఉన్నాయి. ఆ వంకర త్రోవలు ఎన్నో ఉన్నాయి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఈ లోకంలో మరి వంకర త్రోవలు ఉన్నాయి. గలతీ 5:19. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. శరీరకార్యములు స్పష్టమైనవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, వేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. కాబట్టి ఇప్పుడు మరి ఇవన్నీ కూడా వంకర త్రోవలు. కాబట్టి మరి విశ్వాస జీవితంలో పెద్దగా జారత్వం ఉండకపోవచ్చు, అపవిత్రత ఉండకపోవచ్చు, విగ్రహారాధన ఉండకపోవచ్చు, మరి ద్వేషం ఉండకపోవచ్చు. మరి ఇవి కొంతవరకు అయితే ద్వేషము, కలహములు, మత్సరము కొన్ని సంభవిస్తూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ వంకర మార్గంలో. వీటి నుంచి మనము బయలుదొరకాల. దేవుడు మనల్ని ఎక్కడికి నడిపిస్తాడంట? మరి సరళమైనటువంటి
మార్గం, మన త్రోవలను సరళం చేసేటువంటి మార్గం. కాబట్టి మనం నడిచే మార్గంలో ద్వేషము, మత్సరము ఇవి ఉండకూడదు. ఈ 2 మాటలు చెప్తున్నాను. ద్వేషములు, కలహములు, మత్సరము, క్రోధములు, కక్షలు ఉండకూడదు. కాబట్టి వీటి నుంచి మనల్ని ప్రభు దూరపరుస్తాడు. ప్రభు మీద ఆధారపడితే వీటి నుంచి దూరపరుస్తాడు. ఎలా మారుస్తాడు? రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు. 12వ అధ్యాయం 1-2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకుని దేవుని వాత్సల్యమును గురించి బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైంది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమవట వలన రూపాంతరము పొందుడి. కాబట్టి సరళమైనటువంటి మార్గం ఏంటిదంటే ఈ లోక మర్యాదను అనుసరించొద్దు. ద్వేషాలు, కలహాలు, మత్సరములు మనకుండకూడదు. కాబట్టి రెండవది, యుగ సంబంధమైనటువంటి మర్యాద మనకు అవసరం లేదు. కాబట్టి ఎలా ఉండాలా? అనుకూలమైనటువంటి పరిస్థితిలో ఉండాలి. కాబట్టి ప్రతిదీ కూడా సరళమైనటువంటి మార్గంలో ప్రవేశించాలి. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 58:11. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనం. 58:11. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 58:11. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలంలో ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలను ఎప్పుడు బుక్కుచుండు నీటి ఊట వల్లే ఉందువు. కాబట్టి ప్రభువు నిత్యము నిన్ను నడిపిస్తాడు. ఎక్కడ నడిపిస్తాడు? సరళమైనటువంటి మార్గంలోకి నడిపిస్తాడు. కాబట్టి ఆరవది, ప్రభు నడిపించే మార్గము సరళమైనటువంటి మార్గం. కాపరి ద్వారా నడిపించేటువంటి మనుషులకు దొరికేటువంటి మార్గము ఏంటిదంట? సరళమైనటువంటి మార్గం. కాబట్టి ఇది లోక మర్యాదను ఏమాత్రం కూడా అనుసరించదు. కాబట్టి లోకం ఎట్లా ఉంటారు? వాడు తోక జాడిస్తున్నారు అంటే తొక్కని రా వాడిని అంటారు. కాబట్టి తొక్కడం బాగా తెలుసు లోక మర్యాద. నాకు స్టార్టింగ్లో నేను ఒక దగ్గర పని చేస్తుంటే మరి పిల్లలు అల్లరి చేస్తే తొక్కాలి అని అనేది. తొక్కాల్సిన అవసరం లేదు, తప్పదు. ప్రేమించాలి. దేవుని పిల్లలం కాబట్టి ప్రేమించాలా, చెప్పాలా, సరి చేయాలా, సరి చేసి వాళ్ళ మేలుని కోరుకోవాలా. అదే మనం చేయాలి. తండ్రి వాళ్ళ మేలుని కోరుకోవాలా. లోక మర్యాద ఎట్లా ఉంటుంది? వాడిని తొక్కండ్రా అంటే వాడు లేవకుండా వాడికి పనిష్మెంట్ ఇచ్చి ఇంకా వాడిని ఇంకా అన్నిటికీ దూరం చేయండి. అది లోక మర్యాద. మనం అట్లా ఉండకూడదు. మనం ప్రేమించాలి, సరి చేయాలి, మంచి మార్గం బోధించాలి. అది సరళమైనటువంటి మార్గం. ప్రభు మనల్ని సరళమైనటువంటి మార్గంలోకి నడిపిస్తాడు. కాబట్టి మన పాపం బట్టి ప్రభు మనల్ని తొక్కినాడు అనుకో, లేస్తామా మనం? కాబట్టి ప్రభు మనల్ని తొక్కడు. ప్రభు మనల్ని సరళమైనటువంటి మార్గం నడిపిస్తాడు. ప్రభు మనల్ని మన క్షేమాన్ని కోరుకుంటాడు. కాబట్టి మనం కూడా సరళమైనటువంటి మార్గంలో ఉండి అనేక మంది క్షేమాన్ని కోరుకోవాలి. ఇది ఆరవది. చివరిది చూడండి, ముగించుకుందాం. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 30:21. మరి ఇక్కడ ఇదే త్రోవ, దీని యందు నడవండి అని వెనుక నుండి ఒక స్వరం వినబడింది. చివరిది బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 30:21. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనం. మీరు కుడి తట్టైన ఎడమ తట్టైన తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని వెనుక నుండి ఒక శబ్దం మీ చెవులకు వినబడును. కాబట్టి దేవుడు తన స్వరాన్ని వినిపింపజేసి నడిపిస్తాడు. చివరిగా దైవస్వరం వినబడతాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం.
జాన్ గాస్పల్ చాప్టర్ 10 వర్స్ 27, యోహాను 10:27, యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. కాబట్టి గొర్రెలకు తన స్వరాన్ని వినిపింపజేస్తాడు. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 12వ వచనం. మొదటి రాజులు 19వ అధ్యాయము 12వ వచనం. మొదటి రాజులు 19వ అధ్యాయము 12వ వచనం. భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షం కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను. కాబట్టి ప్రభు ఏలియాతో మాట్లాడు, మిక్కిలి నిమ్మలమైనటువంటి మెల్లని స్వరంతో మాట్లాడినాడు. కాబట్టి నీ జీవితంలో అలజడి ఎప్పుడైనా ఉంటే ప్రభు నీతో మాట్లాడలేడు. అంత అయిపోయిన తర్వాత నిమ్మలమైన తర్వాత నువ్వు సరి చేసుకున్న తర్వాత ప్రభు నీతో మాట్లాడతాడు. కాబట్టి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని మనం జీవించాల. తొందరపాటు కలిగినటువంటి జీవితము, ఆవేశపూరితమైనటువంటి జీవితం అవసరం లేదు. కాబట్టి ప్రభు స్వరాన్ని వినాల, ప్రభు కొరకు కన్ను పెట్టుకోవాలా. కాబట్టి మోకాళ్ళ మీద ఆధారపడాల, ప్రభు కొరకు వెయిట్ చేయాల, ప్రభు ఎప్పుడు మాట్లాడతాడని ఎదురు చూడాల. ప్రభు కొరకు కన్ను పెట్టుకుంటే ప్రభు స్వరంతో చెప్పి మాట్లాడి నడిపిస్తాడు. కీర్తనలు 32వ కీర్తన 8వ వచనం. కీర్తనలు 32వ కీర్తన 8వ వచనం చివరి వాక్యం. కీర్తన 32:8. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించదను. కాబట్టి ప్రభు మనకు ఉపదేశం చేసి మనకు నడవలసిన మార్గాన్ని బోధించినాడు. 7 విషయాలు. మొదటి విషయము శాంతికరమైనటువంటి జలముల యొద్ద ప్రభు నడిపిస్తున్నాడు. అలజడి లేనటువంటి జీవితం, నెమ్మది, సమాధానము. గొర్రెలను నిశ్చలమైనటువంటి నీళ్ళు మాత్రమే తాగుతాయి. అవి శాంతికరమైనటువంటి జలములు మాత్రమే తాగుతాయి, ప్రవాహంలో తాగలేవు. కాబట్టి ప్రభు శాంతికరమైనటువంటి జలముల యొద్దకు నడిపిస్తాడు. రెండవది నీతి మార్గంలో నడిపిస్తాడు. దేవుని గుడారంలో నిలబెడతాడు. ప్రతి చిన్నదానిలో నమ్మకంలో ఉంచుతాడు. చెడును అసహింప చేస్తాడు. నీతి న్యాయాన్ని బోధిస్తాడు. మూడవది సత్య మార్గము. దేవుని వాక్యము వినాలా, దాని ద్వారా గైకొనాలా, నడవాలా. దేవుని వాక్యమే సత్యము. ఆ సత్యంలో నిలబడాలా. ఆ సత్యవాక్యము బట్టి ముందుకు కొనసాగాల. సత్యమే చెప్పాలా, అసత్యం పలకకూడదు. అది మూడవ మార్గం. నాలుగవ మార్గము, దేవుని ఆత్మచేత నడిపించబడినప్పుడు దేవుడు తన పిల్లలకు సమస్తాన్ని కూడా బయలుపరుస్తాడు. ఆయన సర్వసత్యంలోకి నడిపిస్తాడు. కాబట్టి ఏది మనకు దాచడు, సమస్తాన్ని కూడా బయలుపరుస్తాడు. ఐదవది సమభూమి గల ప్రదేశంలోకి ప్రభు మనల్ని నడిపిస్తాడు. భద్రతలో ఉంటారు. భద్రత కలిగినటువంటి ప్రదేశంలోకి ప్రభు మనల్ని నడిపించి మనల్ని కాపాడుతాడు. కాబట్టి లోతు సొంత చిత్తాన్ని బట్టి భద్రత కోల్పోయినాడు. అబ్రహాము దేవుని మీద ఆధారపడి విశ్వాసులకు తండ్రి అయినాడు. ఆరవది సరళమైనటువంటి మార్గం. వంకర జీవితాన్ని తొలగించి ప్రభువు తన సరళతలో నడిపించేవాడుగా ఉన్నాడు. కాబట్టి బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 58:11లో ఏమని రాస్తున్నాడు? ఒక మంచి మాట రాస్తున్నాడు కదా. ఏమిటిది ఆ మాట? యెహోవా నిన్ను నిత్యము నడిపించును. కాబట్టి దేవుడు మనల్ని నిత్యము నడిపిస్తాడు. కాబట్టి సరళమైనటువంటి మార్గంలో నడిపిస్తాడు. రోమా 12వ అధ్యాయంలో ఈ లోక మర్యాద లేకుండా ప్రభు మార్గంలో నడిపిస్తాడు. కాబట్టి రోమా 12:2లో ఒక మాట ఉంది కదా. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఈ లోక మర్యాద ద్వారా నడిపించాడు. కాబట్టి దేవుడు తన మార్గం, సరళమైన మార్గంలో నడిపిస్తాడు. నిన్ను సరిచేసే మార్గంలో, నిన్ను చక్కపరిచే మార్గంలో నడిపిస్తాడు. లోక మార్గం కాదు, దైవ మార్గంలో నడిపిస్తాడు. చివరిగా దేవుని స్వరాన్ని వినిపించి దేవుడు మనల్ని నడిపిస్తాడు. కాబట్టి ప్రభు ప్రేమామయుడు, తను మన కాపరి, మనల్ని నడిపించే దేవుడు.
ప్రభు మార్గంలో మనం నడిపించినప్పుడు మన జీవితంలో ఆశీర్వాదం, మన సంఘంలో ఆశీర్వాదం, మన కుటుంబాల్లో ఆశీర్వాదం, మన సమాజంలో ఆశీర్వాదం. ఇలాంటి ఆశీర్వాదంలో ప్రభు నడిపింపు ద్వారా ముందుకు కొనసాగుదుము గాక. ప్రైజ్ లార్డ్.